హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ టు శ్రావణి సింహ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. ఇవాళ వీడియో ఏంటంటే షార్ట్ హెయిర్ స్టైల్స్ కటింగ్స్ అలా చేయించుకున్నా సరే మనము డిఫరెంట్గా హెయిర్ స్టైల్స్ ఎలా వేసుకోవచ్చు అనేది, చిన్నపిల్లలకి ఎస్పెషల్లీ అది కూడా ఎన్ని వెరైటీ హెయిర్ స్టైల్స్ వేసుకోవచ్చు అనేది ఇవాళ నేను వీడియోలో అయితే చూపిస్తాను. చూసేసేయండి, స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫస్ట్ లైక్ చేసేసేయండి, వీడియోని అయితే కంటిన్యూ చేయండి. చూస్తున్నారు కదా, సెంటర్ పార్టీషన్ తీసుకొని ఇట్లా మిడిల్లో పాపడి తీసేసి మనము ఇటువైపు అటువైపు 2 సైడ్స్ కూడా ఇట్లా అల్లేసుకొని హెయిర్ బ్యాండ్ మాత్రం వేసుకున్నాము. చూడండి, ఇట్లా ఎండింగ్ వరకు అల్లేసి హెయిర్ బ్యాండ్స్ వేసుకోవాలి. వీటికి కావాల్సినవి చూడండి, ఇట్లా హెయిర్ బ్యాండ్స్, కలర్ హెయిర్ బ్యాండ్స్, కొన్ని పిన్స్, అలాగే ఇవి మనము అల్లిన తర్వాత ఫ్లవర్స్ ఇట్లాంటివన్నీ పెట్టుకుంటాం కదా, అట్లా మీ క్రియేటివిటీతో అట్లంతా వేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇట్లా 2 సైడ్స్ కూడా అల్లేసేయాలి. మిడిల్లో పాపడైతే తీసేసుకొని ఇట్లా 2 సైడ్స్ అల్లుకోవాలి మనము సింపుల్గా. చాలా బాగుంటాయండి చిన్నపిల్లలకి. ఎస్పెషల్లీ ఈ హెయిర్ స్టైల్స్ అయితే చిన్నపిల్లలకే బాగుంటాయి. ఇట్లా 2 సైడ్స్ కూడా అల్లేసుకోవాలి. పిల్లలకి స్కూల్స్లో ఫంక్షన్స్, అలాగే ఫెస్టివల్స్కి కొత్త బట్టలు వేసుకున్నప్పుడు ట్రెడిషనల్గా వేసుకోవచ్చు. అలాగే వెస్ట్రన్ వేర్ పైకి కూడా సెట్ అవుతాయి అన్నమాట. చూసుకొని మీకు ఏది నచ్చితే అది, దేనిపై కావాలంటే అట్లా వేసుకోవచ్చు. హెయిర్ కటింగ్ అయితే చేయించామన్నమాట పూర్ణికి. ఆ తర్వాత ఇంకా హెయిర్ స్టైల్స్ వేయడం కుదరదేమో అని అనుకుంటారు కదా చాలా మంది కూడా. లేదండి, ఇంత చిన్న షార్ట్ హెయిర్ ఉన్నా సరే, ఇట్లా హెయిర్ కట్ చేసుకున్నా సరే, ఇట్లా రకరకాలుగా డిఫరెంట్గా మనము హెయిర్ స్టైల్స్ అయితే చేయొచ్చు. ఇప్పుడు చూడండి, నీట్గా ఇట్లా అంతా కోమ్ చేసేసుకోవాలి. 2 సైడ్స్ అల్లిన తర్వాత ఇట్లా వదిలేస్తే హెయిర్ కూడా వాళ్ళకి చికాగ్గా లేకుండా ఇట్లా నీట్గా ఉంటుంది అనమాట. మా పూర్ణి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయింది, హెయిర్ స్టైల్స్ అన్ని వేసాను కదా. ఇప్పుడు చూడండి, అలాగైనా వదిలేయచ్చు, లేదంటే ఈ హెయిర్ బ్యాండ్ తీసేసి నేను చూపిస్తాను. ఎండింగ్ వరకు చూడండి. ఇదే హెయిర్ ని మనం ఇట్లా పిన్స్, ఏవైనా షో పిన్స్ ఇట్లాంటివి ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి కదా, అలాంటివి పెట్టేసుకోవచ్చు. హెయిర్ చూడండి, ఇప్పుడు చూడండి లుక్ కూడా చాలా బాగుంది. చూస్తున్నారా, ఇట్లాంటివి పెడితే చాలా బాగుంటాయి. డిఫరెంట్గా మీకు నచ్చినవి మీరు ఏవైనా కూడా పెట్టుకోవచ్చు. చూడండి, 2 సైడ్స్ ఇట్లా పిన్ చేశాను. చాలా సింపుల్ గా వేయచ్చండి, ఎవరైనా కూడా వేయచ్చు. ఇట్లా డిఫరెంట్గా హెయిర్ కట్ చేసుకున్నా సరే వేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో అయితే నేను చూపిస్తాను. డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా ఇంకా వేరే హెయిర్ స్టైల్స్ కావాలన్నా సరే నేను ఇంకా వీడియోస్ కూడా చేస్తానండి. ఇంకా వీడియోస్ చేయండి అనేవారు డెఫినెట్గా నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా కూడా డిఫరెంట్గా ట్రై చేస్తాను నేను. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఆల్ అని నోటిఫికేషన్ పెట్టేసుకోండి. ఏ వీడియో పెట్టినా వెంటనే మీ వరకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. చూస్తున్నారు కదా, ఇప్పుడు మళ్ళీ ఈ థర్డ్ టైప్ అనమాట. అట్లా ఫస్ట్ ఏమో ఇట్లా లీవ్ చేసేసాము ఓన్లీ ఇవి, తర్వాత క్లిప్ పెట్టాము, తర్వాత ఇప్పుడేమో ఇట్లా చేస్తున్నాము. చూడండి, ఇప్పుడు చిన్న పిలకల్లాగా మనం వేసుకోవచ్చు. ఇటొకటి ముందర అట్లా వద్దు అనుకుంటే ఇట్లా మనము ఏదైతే అల్లామో అది తీసుకొని ఇట్లా కొంచెం హెయిర్ పక్కకు తీసేసుకొని మిడిల్లోకి హెడ్ చెవి దగ్గర తీసుకొని ఇట్లా మనము ఈ అల్లిన దాన్ని కూడా ఇందులోకి యాడ్ చేసి హెయిర్ బ్యాండ్ వేస్తే ఇది ఒక హెయిర్ స్టైల్ అనమాట. ఇట్లా కూడా బాగుంటుంది. ఎవరి ఫేస్ కి తగినట్టుగా వాళ్ళకి వేసుకుంటారు కదా. ఇట్లా 2 సైడ్స్ కూడా ఇట్లా 2 పిలకల్లాగా వేసేస్తే చాలా బాగుంటుంది. చూడండి, ఇట్లా హెయిర్ బ్యాండ్స్ ఇంకా కలర్స్ కూడా తీసుకోవచ్చండి. ఇదే హెయిర్ కి మనము కొన్ని ఫ్లవర్స్, పిన్స్ అవి కూడా యాడ్ చేయొచ్చు. ఇట్లాగా 2 సైడ్స్, అటువైపు లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ 2 సైడ్స్ కూడా ఇట్లా 2 పిలకల్లాగా వేసేయచ్చు. హెయిర్ కటింగ్ చేసినా కూడా చూడండి ఎన్ని రకాలుగా మనము హెయిర్స్ అయితే వేసుకోవచ్చు అనేది నేను ఈ వీడియోలో చూపించాను. మన ఛానల్లో ఇలాంటి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వ్లాగ్స్, అలాగే టెంపుల్స్, ట్రావెల్, కుకింగ్,
షాపింగ్ రిలేటెడ్ బ్లాగ్స్ అన్నీ కూడా మన ఛానల్లో వస్తాయండి. డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, లైక్ చేయడం కూడా మర్చిపోకండి. ఇంకా హెయిర్ స్టైల్స్ కావాలంటే నాతో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. చూడండి, ఇట్లా 2 సైడ్స్ వేసుకుంటే ఇట్లా కూడా బాగుంటుంది అనమాట. ఈ హెయిర్ స్టైల్ అయితే కొంచెం చిన్న ఫేస్ ఉన్న వారికి ఇంకా బాగా సెట్ అవుతుంది. 2 సైడ్స్ ఇట్లా వేయాలి. నెక్స్ట్ ఇంకో టైప్ వేద్దాం మళ్ళీ మనము. చూడండి ఎలా ఉంది లుక్ వైజ్గా అనేది చూపిస్తున్నాను. నెక్స్ట్ ఇంకో హెయిర్ స్టైల్ ఇప్పుడు చూడండి. ఇప్పుడు మనము మన ఐబ్రోకి ఐబ్రో మిడిల్లో నుంచి పాపడి తీసుకొని ఇట్లా సైడ్ పార్టీషన్ అనేది తీసుకోవాలండి. అంటే పక్క పాపడి తీసుకొని ఇట్లా సైడ్కి ఒక పార్టీషన్ లాగా హెయిర్ తీసుకోవాలి. దీనికి ఒక హెయిర్ బ్యాండ్ వేద్దాం ఇప్పుడు. చూడండి, ఈ హెయిర్ స్టైల్కి అయితే రకరకాల హెయిర్ బ్యాండ్స్ వేస్తే చాలా బాగుంటాయండి. నా దగ్గర లేవు కాబట్టి నేను ఒకటే కలర్ వేస్తున్నాను, బ్లాక్ అలాగే బ్లూ, మళ్ళీ బ్లాక్ వేస్తాను. 3 పార్టీషన్స్ లాగా తీసుకొని వేయాలి. ఎలా వస్తుంది లుక్ అనేది చూపిస్తాను, చూసేసేయండి స్కిప్ చేయకుండా. ఇప్పుడు చూడండి, మిడిల్లో ఇంకొక పార్టీషన్ తీసుకొని ఈ పైన అది వేసిన పార్టీషన్ కూడా తీసుకొని యాడ్ చేసి ఇప్పుడు ఒక హెయిర్ బ్యాండ్ వేద్దాము. ఇట్లా ఎన్నైనా వేయచ్చండి, హెయిర్ గ్రోత్ని బట్టి వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు సెకండ్ పార్టీషన్ కూడా హెయిర్ బ్యాండ్ చేసేస్తున్నాము. చూడండి, ఇట్లా 2 పార్టీషన్స్ అయితే అయిపోయినాయి కదా. ఇప్పుడు మళ్ళీ మనము 3rd పార్టీషన్ కూడా తీసుకొని ఈ 3టిని కలిపి మళ్ళీ ఇంకొక రబ్బర్ బ్యాండ్ వేసేద్దాం మనము. చూడండి, ఎగ్జాక్ట్గా చెవు పైకి వరకు తీసుకోవాలి పార్టీషన్ని ఈక్వల్గా. చాలా సింపుల్గా వేసుకోవచ్చండి. అలాగే లుక్ వైజ్ కూడా చాలా బాగుంటాయి హెయిర్ స్టైల్స్. హెయిర్ కట్ చేసిన పిల్లలకు కూడా చక్కగా యాడ్ చేయొచ్చు మనము ఇట్లాగా పిలకలన్నీ. చూడండి, ఇట్లా 3 హెయిర్ బ్యాండ్స్ 3 కలర్స్ వేసినా కూడా చాలా బాగుంటుంది అనమాట. ఈ హెయిర్ స్టైల్ ఎస్పెషల్లీ జీన్స్ పైకి అలాగే ఫ్రాక్స్ పైకి చాలా బాగుంటాయి. ఇప్పుడు మనము నీట్గా కోమ్ చేసేసుకోవాలి. చుట్టూరా కూడా కోమ్ చేసేసి మనం ఏదైతే పిలకని వేసామో దీన్ని మనం పిన్ చేసేసుకోవాలి. కొంచెం హెయిర్ లోపలికి పెట్టేసి ఇట్లా పిన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ టైంలో మనము ఈ 3 హెయిర్ బ్యాండ్స్ కనపడకుండా ఉండాలి, ఇంకా కొంచెం షోగా ఉండాలి అంటే పక్కన కనపడుతున్నాయి కదా ఏవైనా ఫ్లవర్స్ లాంటివి, అలాగే పర్ల్స్, ఇట్లా కుందన్స్ ఏవైనా ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, హెయిర్ స్టైల్ కూడా చక్కగా ఉంది. పెట్టేసాం చూడండి, 3 కలర్స్ పెట్టాను. ఓన్లీ పింక్ అండ్ ఆరెంజ్, మళ్ళీ పింక్ పెట్టాను. ఇట్లాగా మీరు కూడా యాడ్ చేసుకోవచ్చు మీ క్రియేటివిటీని బట్టి. చూడండి, బాగుంది కదా హెయిర్ స్టైల్. సేమ్ అదే హెయిర్ స్టైల్, అదే పాపడి మనం తీసుకున్నాం కదా సైడ్ పార్టీషన్, అవన్నీ తీసేసి మళ్ళీ ఇప్పుడు ఇంకొకటి హెయిర్ స్టైల్ చూపిస్తున్నాను. చూడండి, ఇట్లా సైడ్ పార్టీషన్ తీసుకొని జస్ట్ ఇలా లూజ్గా తిప్పేసేయాలి. రౌండ్గా తిప్పేసి ముందుకి కొంచెం పుల్ చేసి మనం హెయిర్ బ్యాండ్ అయితే పెట్టేసుకున్నాము. చూడండి ఎంత బాగుంది కదా. ఈ హెయిర్ స్టైల్ కూడా చాలా బాగుంటుందండి. ఈ హెయిర్ స్టైల్ లంగా జాకెట్లు వేసుకున్నప్పుడు, ట్రెడిషనల్ డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు కూడా చాలా బాగుంటుంది. అలాగే రైట్ సైడ్ ఉన్న పార్టీషన్ కూడా కొంచెం అలా తిప్పేసి పిన్ డెకరేటివ్ పిన్స్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడండి, ఈ పిన్ కూడా ఇలా జస్ట్ ఇవి చాలా ఈజీగా పట్టేస్తాయి కదా, జస్ట్ అట్లా పుల్ చేయడమే అంతే. చూడండి, ఇప్పుడు హెయిర్ స్టైల్ ఇది కూడా ఒక సింపుల్ హెయిర్ స్టైల్, అలాగే ఎలిగెంట్గా కూడా ఉంటుంది. హెయిర్ ఫేస్కి కూడా బాగా సెట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇంకో హెయిర్ స్టైల్ కూడా ట్రై చేద్దామండి మనం ఇప్పుడు. ఈ హెయిర్ స్టైల్ కూడా ఎలా ఉంది అనేది నాతో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి.
ఇప్పుడు మొత్తం హెయిర్ మొత్తం పైకి నీట్గా దువ్వేసేసి ఈ హెయిర్ స్టైల్ చేస్తున్నాం చూడండి. ఇది ఓన్లీ మిడిల్లో మాత్రమే వేస్తాం అన్నమాట. హెయిర్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అట్లాగే లీవ్ చేసేసి ఓన్లీ మిడిల్లో మాత్రమే మనం ఇట్లా 3 పాయలుగా తీసుకొని అల్లేసేయాలి. కొంచెం కొంచెంగా అల్లుతూ అలాగే సైడ్ నుంచి హెయిర్ అందులోకి యాడ్ చేస్తూ రావాలి. ఒక్కొక్క పొరలోకి చూస్తున్నారు కదా, ఇట్లా ఒక పొరలోకి ఇట్లా యాడ్ చేసాము. మళ్ళీ నెక్స్ట్ రైట్ సైడ్ కూడా మళ్ళీ ఇంకో పార్టీషన్ తీసుకొని ఇట్లా యాడ్ చేస్తూ అల్లుకుంటూ పోవాలి. చూస్తున్నారా, ఇట్లాగా ఓన్లీ మిడిల్లో మాత్రమేనండి, మిడిల్లో మాత్రమే అల్లుకుంటూ పోవాలి. ఈ హెయిర్ స్టైల్ కూడా చాలా బాగుందండి. ఈ అన్ని హెయిర్ స్టైల్స్లో కూడా మీకు ఏ హెయిర్ స్టైల్ నచ్చింది అనేది కూడా నాతో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే ఇంకా నేను కొన్ని హెయిర్ స్టైల్స్ అయితే వేద్దాం అనుకుంటున్నాను, వీడియోస్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. మీరు కూడా ఇంకా కావాలి అంటే డెఫినెట్గా నాతో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. చూడండి హెయిర్ స్టైల్స్ ఇట్లా సింపుల్గా అండి, మరీ పిల్లలకి టైట్గా జుట్టు అంతా తీసుకొచ్చేటట్టుగా వేయకండి. కొంచెం ఫ్రీగా పిల్లలకి బ్లడ్ సర్క్యులేషన్ జరిగేటట్టుగా వేయండి. అలాగే హెయిర్ పెరగడానికి టిప్స్ కూడా ఇస్తాను ఫ్యూచర్లో నేను. అలాగే ఆలివ్ ఆయిల్, కోకోనట్ ఆయిల్ పెట్టినా కూడా చాలా మంచిదండి. ఆల్మండ్ ఆయిల్ 5 ఆయిల్స్ తీసుకొని యాడ్ చేసి ఆల్మండ్ ఆయిల్, అలాగే ఆముదము, అలాగే ఆలివ్ ఆయిల్, కోకోనట్ ఆయిల్ ఇవన్నీ యాడ్ చేసి ఒకే ఆయిల్గా కలిపి పెట్టేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. హెయిర్ కూడా చాలా చక్కగా పెరుగుతుంది పిల్లలకి కూడా. అలాగే హెయిర్ ప్యాక్స్ కూడా పెట్టచ్చు. హెయిర్ ప్యాక్స్ అయితే నేను ఒకటి చెప్తానండి, స్మూత్గా హెయిర్ పెరగాలంటే బనానా, ఎగ్ వైట్, అలాగే కర్డ్, పెరుగు ఈ 3 కూడా మిక్సీ పట్టేసి హెయిర్కి పట్టించామంటే హెయిర్ కూడా చాలా స్మూత్గా ఉంటుందండి. ఇప్పుడు వింటర్ సీజన్ కదా, డ్రై అయిపోకుండా ఉండాలి అంటే హెయిర్ బాత్ చేసినప్పుడు స్మూత్గా వస్తుందండి. కర్లీ హెయిర్ వాళ్ళకి ఇంత ఎత్తున లెగుసుకోకుండా నీట్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు చూడండి ఇంతవరకు జస్ట్ మిడిల్లో వరకు అల్లాలి, పూర్తిగా కింద వరకు కాకుండా. చూడండి ఇట్లా పిన్స్ యాడ్ చేస్తున్నాను. నాకు ఎందుకో ఈ పిన్సే నచ్చాయండి, ఇంకో వేరే పిన్స్ ఉన్నా కూడా నేను పెట్టలేదు, ఇదే పెట్టాను. చూడండి ఫ్లవర్స్ చాలా బాగుంది కదా. ఇప్పుడు నీట్గా చుట్టూరా కూడా మనము హెయిర్ అనేది కోమ్ చేసుకోవాలి. చూడండి ఊరికి హెయిర్ కట్ చేయించాము, అందుకే కర్ల్స్ కూడా బాగున్నాయి. ఆల్రెడీ చేయించి కూడా చాలా రోజులైంది, బట్ ఆ హెయిర్ స్టైల్ అయితే చాలా నీట్గా ఉంది. చూడండి కింద కర్ల్స్ కూడా ఎంత బాగా వచ్చినాయో. ఇది ఫ్రెండ్స్ మన హెయిర్ స్టైల్స్ అన్ని లాస్ట్ అండ్ ఫైనల్ హెయిర్ స్టైల్ అయితే ఇదే అండి. వీటన్నిటిలో కూడా మీకు ఏ హెయిర్ స్టైల్ నచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియచేయండి. ఇంకా వీడియోస్ కావాలంటే కూడా చెప్పండి. డెఫినెట్గా మన వీడియోని అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకునే వారు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్ అని ట్యాప్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా వెంటనే మీ వరకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇంకా మంచి మంచి వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తానండి నేను త్వరలో. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్స్ ఫర్ టైం. బాయ్ ఫ్రెండ్స్.